హలో అందరికీ ఇవాళ మీ ముందుకు సరికొత్త రెసిపీతో వచ్చేసానండి. అదేనండి డ్రై ఫ్రూట్స్ లడ్డు చేయడం అంటే చాలా ఈజీ. దీనికోసం కావాల్సిన పదార్థాలు నేను ఇక్కడ అన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నానండి. నట్స్ అన్నీ. దానికోసం ముందుగా 1 కప్పు బాదం పప్పు, 1 కప్పు జీడిపప్పు, 1 కప్పు వాల్నట్స్, 1 కప్పు పంకిన్ సీడ్స్, అలాగే 1 కప్పు అవిసె గింజలు, 1 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే దీంట్లో నేను పల్లీలు కూడా యూస్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, చాలామంది యూస్ చేయరు, నచ్చిన వాళ్ళు యూస్ చేయొచ్చు. అలాగే మనకి దీనికి కావాల్సిన ఖర్జూరం. సో నేను ఇక్కడ సీడ్లెస్ ఖర్జూరం తీసుకున్నాను. మనం దీంట్లో యూస్ చేసే నట్స్ అన్నీ చాలా హెల్దీ అండి. ఇప్పుడు చాలామంది పిల్లలు వాల్నట్స్ తినరు. అలాంటి వాళ్ళకి ఇలా లడ్డూలా చుట్టేసిస్తే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. అలాగే దీంట్లో మనం యూస్ చేసే చాలా ఇంపార్టెంట్ అవిసె గింజలు ఉన్నాయి చూసారా, అది చాలా హెల్దీ. మన హెయిర్కి, కంటికి చాలా మంచిది అది. సో ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోండి. దీంట్లో నేను 3 టేబుల్ స్పూన్ల గీ వేసాను. సో ఇప్పుడు మనం తీసుకున్న నట్స్ అన్నీ 1 బై 1 వేసుకుని కొంచెం రోస్ట్ చేసుకోండి. ఎందుకంటే అప్పుడు పచ్చి స్మెల్ అనేది పోతుంది, బాగుంటుంది అరోమా. సో ఇప్పుడు నేను బాదం వేసుకున్నాను. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇది ఫ్రై అయింది అన్నప్పుడు అలాగే క్యాష్యూ, వాల్నట్స్ అలా మొత్తం అన్నీ వేసుకుని ఫ్రై చేయాలి మంచిగా. చిన్నపిల్లలు అనుకోండి, ఇప్పుడు ఓన్లీ క్యాష్యూ అంటే వాళ్ళు ఇష్టంగా తింటారు, క్యాష్యూ, క్రిస్మిస్. మిగిలిన ఏం పెట్టిన అబ్బో నట్సా అని వదిలేస్తారు. మా బాబు అయితే నేను ఇలా నట్స్ ఏమన్నా స్నాక్స్ బాక్స్లో పెట్టానంటే క్యాష్యూ ఒక్కటే తిని మిగిలిన అన్నీ ఇంటికి వచ్చేస్తాయి. సో అప్పుడు అర్థమైంది, అలా చేస్తే ఇంకా పని అవ్వదు మా వాడితో అని నేను ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ వేసేసి ఒక లడ్డూలా చుట్టి అదే స్నాక్స్ బాక్స్లో పెడితే వాడైతే హ్యాపీగా తినేసి ఎంటీ బాక్స్తో వస్తున్నాడు. సో అందుకే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, బాగా పెద్దవాళ్ళు, అలాంటి వాళ్ళందరూ ఇది బాగా ట్రై చేసి మీరు తినండి. సో ఇలా మనం లడ్డూ చేసుకొని పెట్టామంటే వాళ్ళ బాడీకి కావాల్సిన ప్రోటీన్ అంతా బాగా అందుతుంది. ఎందుకంటే దీంట్లో నట్స్ ఉంటాయి, డేట్స్ ఉంటాయి, అలాగే నేను దీంట్లో నువ్వులు కూడా యూస్ చేస్తాను కాబట్టి అన్నీ బాడీకి బాగా అందుతాయి. చూసారు కదా, ఇలా ఫ్రై అయ్యాక వీటిలన్నిటిని మిక్సీ గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఆ తర్వాత మిగిలి ఉన్న సీడ్స్ అన్నీ కూడా వేసేసి సేమ్ ఇలానే ఫ్రై చేయండి. అవిసె గింజలు అనేవి నార్మల్గా అయితే తినరు ఎవరు, విడిగా ఇస్తే. అదే మనం ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు లేకపోతే మిల్క్ షేక్ చేసి అప్పుడు ఓవర్ నైట్ సోక్ చేసి మార్నింగ్ యాడ్ చేసి మిల్క్ షేక్ చేయండి, చాలా బాగుంటుంది. అలాగే చాలా హెల్దీ కూడా ఈ అవిసె గింజలు. అలాగే ఈ అవిసె గింజలతో మనం కారప్పొడి కూడా చేసుకోవచ్చు. కారప్పొడి చేసి అప్పుడు ఈ అవిసె గింజలు కూడా యాడ్ చేయండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. మీకు నెక్స్ట్ వీడియోలో నీకు అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ అవన్నీ అయిపోయిన తర్వాత పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేయండి. ఈ పల్లీలు ఫ్రై అయ్యాక చల్లార్చిన తర్వాత పొట్టంతా తీసేయండి, అప్పుడే బాగుంటుంది. చాలామంది డ్రై ఫ్రూట్స్ లడ్డూలో పల్లీలు వేయరు, కొంతమంది వేస్తారు, బట్ నేను వేస్తాను. నేను పల్లీలు అయితే బాగా యూస్ చేస్తాను. ఈ పల్లీలు ఫ్రై కన్నా నానబెట్టుకుని కూడా తినండి, మంచి వెయిట్ గెయిన్. మంతన్ గారు వీడియోస్ చూసే వాళ్ళకైతే పల్లీల గురించి, అవిసె గింజల గురించి, వాటి ఇంపార్టెన్స్ అయితే బాగా తెలుస్తుంది. ఆయన ఒక్కొక్కటి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దేంట్లో ఎంత ప్రోటీన్ ఉంటుంది, దాన్ని ఎలా తినాలి, ఎలా తింటే బాడీకి అందుతుంది ఆ ప్రోటీన్ అంతా అనేది కూడా సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూసారు కదా, ఇలా మిక్సీ గిన్నెలో తీసుకున్న తర్వాత దీన్ని మిక్సీ పట్టండి. నేనైతే కొంచెం బరకగా మిక్సీ చేశాను, ఎందుకంటే కొంచెం నవ్వులుతున్నప్పుడు మనకి తెలుస్తుంది అది. అలాగే ఇప్పుడు సేమ్ అదే బౌల్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని ఈ డేట్స్ కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేయండి. సో ఇప్పుడు ఒక ప్లేట్లో మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ అంతా వేసుకోండి. అలాగే ఈ డేట్స్, నువ్వులు ఇవన్నీ వేసేసి ఇప్పుడు ఒక 1/2 కప్పు నెయ్యి తీసుకోండి. నెయ్యి హీట్ చేసుకుని వేసుకోండి, లడ్డూ చుట్టడానికి బాగా వస్తుంది. సో ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఇప్పుడు మీకు కావాల్సిన సైజులో లడ్డూలు చుట్టుకోండి.
మీకు ఇంకా పౌడర్గా కావాలి అన్నప్పుడు కూడా ఇంకా కొంచెం మిక్సీలో బాగా పౌడర్ చేసేసుకొని మనం మెత్తగా కూడా లడ్డూలు చుట్టుకోవచ్చు. అదైతే కొంచెం చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేయగలుగుతారు. అలాగే పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది. ఒకటి బాగా పౌడర్ చేసుకోవచ్చు, ఇలాగా చిన్న చిన్న పీసెస్ పెట్టుకుని కచ్చా ముక్కగా కూడా పౌడర్ చేసుకుని లడ్డూలు చుట్టుకోవచ్చు. ఇలాంటి లడ్డూలు తయారు చేసుకుని మీ డైట్లో యాడ్ చేసుకొని డైలీ ఒక్క లడ్డూ తినండి. ఇలా 30 డేస్ తినండి. 30 డేస్కి మీకే డిఫరెన్స్ తెలుస్తుంది మీ బాడీలో చేంజెస్. చూసారు కదా, అంతేనండి. డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి.